ఈ వీడియోలో కియా సోనెట్ యొక్క డీజిల్ యావరేజ్ ఎంత వస్తుందో చూద్దాం. ట్యాంక్ టు ట్యాంకు అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. ఈ కారు ఇప్పటివరకు 47,513 కిలోమీటర్లు తిరిగింది. ఈరోజు నేను కరీంనగర్ నుండి విజయవాడకు వెళ్తున్నాను. దాదాపుగా ఈ ట్రిప్లో 700 కిలోమీటర్ల కంటే ఎక్కువగా తిరుగుతాను. కారులో ముగ్గురు మాత్రమే లగేజ్తో ఉన్నాము. దాదాపుగా మొత్తం ట్రిప్ కూడా హైవే మీదుగా ఉంటుంది. సిద్దిపేట, జనగాం, సూర్యాపేట మీదుగా వెళ్తున్నాను. వరంగల్ రోడ్ వరకు నడుస్తుంది, డిస్టర్బ్గా ఉంటుందని ఇలా జనగాం నుండి వెళుతున్నాను. ఎంఐడి మీటర్ న్యూట్రల్ చేశాను. 47,513 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు. డీజిల్ ఆటో కట్ వరకే పోయిస్తున్నాను. 42 లీటర్ల 88 పాయింట్లు వచ్చింది. మళ్ళీ డీజిల్ కొట్టించినప్పుడు కూడా ఆటో కట్ వరకే కొట్టిస్తాను. దాంతో మనకు ఎన్ని కిలోమీటర్లకు ఎంత డీజిల్ పట్టిందన్నది లెక్కతో వెళ్తుంది. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. 23 ఉంది ఏసీ. ముగ్గురం మనసులో ఉన్నాం. చూద్దాం. నేను మరీ ఓవర్ స్పీడ్గా కూడా తొక్క. మినిమం 100 లోపే ఉంటుంది ఎప్పుడు. అంతకంటే ఎక్కువైనట్టు పోయినట్టుగా గుర్తులేదు. దాదాపుగా 100 తొక్కుతా. చూద్దాం. ఇరవై 3.5 చూపిస్తుంది కేఎంపీఎల్. యావరేజ్ ఎప్పుడైనా నాకు బాగానే వచ్చింది. మరీ స్లోగా పోతే మాత్రం 28-30 దాకా వచ్చినట్టుగా గుర్తుంది నాకు. 211 కిలోమీటర్ల వరకు 24 వచ్చింది. ఎంఐడి మీద చూపించింది అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది మనకు యావరేజ్, రియల్ యావరేజ్. చూద్దాం లాస్ట్లో ఎంత వస్తుంది. ఇక్కడ 258 కిలోమీటర్లకు 24.7 చూపిస్తుంది. ఎంఐడిలో డీజిల్ రేంజ్ చూపిస్తుంది చూడండి. నేను కొట్టించినప్పుడు 977 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది. అది అట్లే కంటిన్యూయేషన్గా ఉన్నది చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తుంది 788 కిలోమీటర్ల రేంజ్ ఉన్నది. ఇంకా 355 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ రేంజ్ మరి ఎంతవరకు చూపిస్తుందో చూద్దాం. చివరిగా 709 కిలోమీటర్లు తిరిగింది మొత్తం. నేను టాప్అప్ చేయిస్తే ఆటో కట్ వరకే కొట్టించాను. మళ్ళా 30 లీటర్ల 12 పాయింట్లు వచ్చింది నాకు. చూద్దాం ఎంత అవుతుందో. 709.4 30.12 లీటర్ల డీలీకి 23.55 వచ్చింది. నాకైతే మంచి యావరేజ్ అనిపించింది. మీరు ఎవరైనా టెస్ట్ చేసినట్టుంటే కామెంట్ బాక్స్లో తెలుపగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.